మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్ సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రకాశం జిల్లాలో పర్యటనలో భాగంగా కొన్ని సభా వేదిక మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలతో పాటు కొంతమందిని విమర్శిస్తూ రప్ప ఆ డైలాగ్ని మళ్ళీ ఆయన యూజ్ చేశారు. చాలామంది మొన్నటి వరకు మర్చిపోయారు. అసలు నేను ఆయన ఎందుకు అలా అనవలసి వచ్చింది, ఏమన్నారు, అసలు ఎందుకు అన్నారు సార్, అసలు ఏంటి కారణం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీని ఆయన రప్ప నరుకుదాము అంటే మేమేమి చూస్తూ ఊరుకోము. మీరు రాజకీయాల్లో సినిమా డైలాగులు చెప్తున్నారు, నేను సినిమాల్లో రాజకీయ డైలాగులు చెప్తా తప్ప బయట సినిమా డైలాగులు చెప్పను అని అన్నారు ఆయన. అంటే మేమేమి అంత చేతగాని వాళ్ళమా, మీరు రప్ప అని నరకడానికి వస్తే మీకు ప్రజల మేలేం పట్టదు, మీకు ప్రజల గురించి ఆలోచన లేదు, మీతో అంతా రౌడీజము దౌర్జన్యంతో రావాలని చూస్తున్నారు. ఇది ఆయన విమర్శ. దీంతో పాటు ఆయన కీలకమైన మాట కూడా అన్నాడు, 15 ఏళ్ళు ఇంకా మేము కలిసే ఉంటాము, చంద్రబాబు అభివృద్ధి చంద్రబాబు హయాంలో జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడారు ఆయన. సరే, ఇక్కడ సమస్య ఏమిటంటే ఆయన ఇష్టం, ఆయన ఏమైనా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏమైనా మాట్లాడుతుంది ఏముంది, కానీ 15 ఏళ్ళు మీరు చంద్రబాబు గారితో కలిసి ఉండండి, 15 ఏళ్ళు కూడా అధికారంలో కూడా ఉండండి. ఎలా ఉంటారు మీరు? జనం ఇస్తే ఉంటారు. మీరేం ఫిక్స్ చేసుకోలేరు కదా. లేదు, మీ ఎస్టేట్ కాదు కదా ఆంధ్రప్రదేశ్ అంటే, ఇది మా ఎస్టేట్ అయ్యా, ఇంకా 15 ఏళ్ళు మేమే దీని మీద అని ఒక నేమ్ ప్లేట్ పెట్టుకోరు కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేమ్ ప్లేట్లు పెట్టుకోలేరు కదా. ఎవరికైనా జనం ఇవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమన్నారు, నేను విజన్ 2020 అని, నేను ఇంకా ఒక 15-20 ఏళ్ళు నేనే ఉంటాను, బెంగాల్లో మాదిరి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారా లేదా అందరూ ఆ రోజు? 1995లో చంద్రబాబు గారు వచ్చి ఇది కొత్తగా జన్మభూమిని చేస్తూ ఉంటే అప్పుడు ఏమన్నారు, లేదు ఈయనే ఇంకొక 20 ఏళ్ళు చంద్రబాబు గారే ఉంటారన్నారు. మళ్ళీ 2004 ఆయన ఓడిచ్చారు, ఒక టర్మ్ ఇచ్చారు ఆయనకి. అంతే. అట్లా ఎంతమందిని, ఇందిరాగాంధీ గారిని ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ నా మీద విపరీతమైన అభిమానం ఉంది, నేను ఈ దేశాన్నంతా సంస్కరించేసినాను, రైళ్లను టైంకి నడిపినాను, ఆఫీసులకు టైంకి ఉద్యోగులు వస్తున్నారు, ఇదంతా కూడా నా అభివృద్ధి అని భ్రమకు గురైతే ఆమెను ఏం చేశారు, చిచ్చుగా ఓడిచ్చారు. పోయినసారి కూడా జగన్ గారు ఏమన్నారు, వైనాట్ 175తో పాటు వైనాట్ కుప్పం అని కూడా అన్నారు. ఏమైంది? 175లో ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? 164 వాళ్ళకు వచ్చాయి. కొంచెం తేడా కొట్టింటే 170 వచ్చి ఉండేటి వాళ్ళకి. కొంచెం గట్టిగా వాళ్ళకు కూడా తెలియదు 164 వస్తాయని, వీళ్ళకి కూడా తెలియదు 11 వస్తాయని. ఎవరు నిర్ణయించారు ఇదంతా? ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలంటే ఎందుకు నిర్ణయిస్తారు ప్రజలు? మీ పాలన పట్ల సంతృప్తిగా ఉండి మీరు అద్భుతంగా పరిపాలిస్తే, మీరు వస్తేనే మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయి అని గట్టిగా నమ్మితే, అంత నమ్మకాన్ని మీరు కలిగిస్తే మీరు 15 ఏళ్ళు ఇంకా 20 ఏళ్ళు కూడా ఉంటారు, 4 టర్ములు కూడా అధికారంలో ఉండొచ్చు. ఏముంది? ఉండకూడదని రూల్ ఏమన్నా ఉందా? జనం ఓటేస్తే ఉండాల్సిందే కదా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారికైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ గారికైనా ఉన్న సమస్య ఏమిటంటే, వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోవడం కంటే ఎంతసేపు వైసీపీ గుండాలు, వైసీపీ దౌర్జన్య పరులు, జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు, నీ దాని మీద ఎక్కువ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీకు ఎందుకు అంత భయం? మీరు 15 ఏళ్ళు ఉండాలని డిసైడ్ అయిన తర్వాత మీకు ఎందుకు జగన్ అంటే అంత భయము? వద్దస్తమానము జగన్ అనే నామస్మరణ ఎందుకు చేస్తుంటారు మీరు? వైసీపీని మీరు మీ గురించి కదా చెప్పుకోవాల్సింది, వాళ్ళ గురించి వదిలేయండి. ఇప్పుడు 15 అంటే 3 టర్ములు మేమే వస్తామని అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నప్పుడు మీకు ప్రతిపక్షాన్ని నెగ్లిజిబుల్గా చూడాలి కదా. మీరు నెగ్లిజిబుల్గా వదిలేయాలి కదా. మేము రైతులకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం, ఈ అద్భుతాలు చేస్తున్నామని మీరు నమ్ముతున్నప్పుడు, మీరు నిజంగా చేస్తున్నప్పుడు మీరెందుకు పెద్దస్తమానమైన రైతుల దగ్గరికి ఆయన తిరగనివ్వరు, గుంటూరుకు పోనేమో, నెల్లూరుకు పోనేమో, చిత్తూరుకు పోనేమో అనుకుంటుంటారు. పోనేవండి, మీకేమి? నిజంగా మీరు రైతులకు అద్భుతాలే చేస్తూ ఉంటే, మీ పొగాకు రైతులకు, మిర్చి రైతులకు, ఏదో మామిడి రైతులకు మీరు నిజంగా అద్భుతంగా మీరు చేస్తూ ఉంటే జనం ఆయన్నే తిరస్కరిస్తారు కదా. పోండి జగన్ గారు మీరు ఏం మాడుతున్నారు, మా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా కోసం అది చేశారు, ఇది చేశారు, ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే మీరు ఎందుకండి మమ్మల్ని వచ్చి రెచ్చగొడతారు, మమ్మల్ని వచ్చి మాడతారని జనమే అంటారు కదా. జనమే కళ్ళు మూసుకునే ఉంటారు కదా. అభిమానులు ఉండొచ్చు, ఆయన అభిమానులు ఆయన ఏమైనా మాడుకోవచ్చు, కానీ కామన్ మ్యాన్ ఉంటాడు కదా, వానికి తెలుస్తూ ఉంటుంది ఇది కరెక్టా, ఇది తప్ప, ఇది కరెక్టా, ఇది తప్ప అని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఆయన సభల్లోకి వస్తే ముఖ్యమంత్రి నడిచారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. ఆయన తన పార్టీని
స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి ఏమైనా ఆయన ఒక చిన్న పని చేస్తున్నారా? ఆయన నమ్ముకొని జనసేనలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈయన ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు 3 టర్ములు ఉంటారు అనే, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు, మిగిలిన వాళ్ళు గతేమే. మిమ్మల్ని నమ్ముకొని జనసేనకు వచ్చి జనసేన పార్టీలో కింద మీద పడి ఏదేదో అవసరం పడిన వాళ్ళ పరిస్థితి ఏమి? అంటే తెలుగుదేశం ఒక నీడ కింద తెలుగుదేశం ఏవో కొన్ని నిధులు ఇస్తే కొన్ని పదవులు తీసుకుని ఇంకా 15 ఏళ్ళు జనసేన వాళ్ళు అలాగే ఉండాలన్నమాట. అంతేనా? పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అయితే అదే కదా. మీకు ఉప ముఖ్యమంత్రి ఉంటే చాలు, మిగిలిన వాళ్ళు ఏడన్నా పోనే మూడులో ఉన్నారు మీరు. బీజేపీ ఇప్పుడు మీరు ఉన్నట్టుండి మీ జనసేన ఎజెండాను మొత్తం మర్చిపోయినారు. పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఎజెండా ఏమీ గుర్తులేదు, కామన్ మ్యాన్ ఫోర్స్ దగ్గర నుంచి ఏమీ గుర్తులేదు. ఆయన బీజేపీ ఎజెండాను తీసుకుని సనాతన ధర్మ అనుకుంటూ కొత్త పదాన్ని ఎత్తుకున్నారు. అప్పుడంతా చెగువీర, కామన్ మ్యాన్ ఫోర్సు, సామాన్యుడి కోసం నేను ఉద్యమిస్తాను, నేను ముందు నిలబడతాను, నేను ఏమైనా చేస్తాను అంటున్నవారు మీరు ఈరోజు పొద్దున్న లేస్తే ఒక హెలికాప్టర్, మధ్యాహ్నం ఒక ప్రైవేటు విమానంలో తిరుగుతున్నారు. మీరేం కామన్ మ్యాన్ ఫోర్స్ పెట్టినట్టుగా? కామన్ మ్యాన్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నారా? కనీసం కామన్ మ్యాన్ ఎప్పుడైనా కలుస్తున్నారా మీరు పోయి? మిమ్మల్ని కలవనిస్తున్నారా ఎవరన్నా కామన్ మ్యాన్? ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు. అదేమిటి, తాడేపల్లి నుంచి అక్కడెక్కడికో ఆయన జగన్ గారు ఏదో హెలికాప్టర్లో పోతే ఇక్కడి నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్లు లేదు, ఈయన హెలికాప్టర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మీరంతా అన్నోళ్ళే కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? తెల్లవారు లేచినప్పటి నుంచి హెలికాప్టర్లు, ప్రైవేటు విమానాల్లో తిరుగుతున్నారే, అదంతా మీ ఖర్చుతో ఎక్కడైనా చూపిస్తున్నారా లెక్కలు మీరు? లేదండి, ఇది నేనంతా కూడా నేను ఖర్చు పెడుతున్నా, అంతా కూడా నా సొంత కష్టార్జితం నుంచి పెడుతున్నాను, నేను ప్రభుత్వ సొమ్ము తీసుకోవడం లేదని ఏమైనా ఉన్నాయా? మీరు పర్యటనకు పోతే కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారే, మరి అదంతా ఎవరి సొమ్ము? అది ప్రజా సొమ్ము. మీరు సంక్షేమ పథకాలకి అన్ని కోట్లు అవుతుంది, ఇన్ని కోట్లు అవుతుంది, జీతాలు ఇవ్వలేము, అది ఇవ్వలేము, ఇది ఇవ్వలేము అంటున్నారు. అసలు మీరు తిరుగుతున్న ఖర్చు ఏందో ఒకసారి చూడండి, ఎంత ఖర్చు అవుతుంది. అంటే మేము తిరగకూడదంటే తిరగండి, కానీ ఇంత లావిష్గానా, ఇంత ఎక్స్పెన్సివ్గానా మీరు తిరుగుతున్నది? ఆయన ఏం చెప్తున్నారు నిన్నదే, ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం ప్రైవేట్ ఫ్లైట్లో పోయారు, గన్నవరం నుంచి హెలికాప్టర్లో ప్రకాశం జిల్లాకు పోయారు, మళ్ళీ హెలికాప్టర్లో ఎన్నిక్కి వచ్చారు, మళ్ళీ ప్రైవేట్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారు. ఇదంతా కూడా వితిన్ 6-7 అవర్స్ గ్యాప్లో. ఏమిటి మీరు అంత ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారే? మీరు మిమ్మల్ని నమ్మి కామన్ మ్యాన్ ఫోర్స్ పెడతారంటే ఎవరన్నా నమ్ముతారా? మీరు ఏం చేశారు కామన్ మ్యాన్కి? పోనీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది, కామన్ మ్యాన్కి మీ తరఫున ఏం చేశారు చెప్పండి. మీరు పర్యావరణ శాఖ మంత్రి, మీ చేతి కింద ఉన్నాయి. అటు కరేడు గ్రామంలో 8,000 ఎకరాలకు సంబంధించిన రైతులు కుయ్యో మొర్రో అని అరుస్తూ ఉంటే మీరు ఏమన్నా నోరిప్పారా? మీరు ఇండోసోల్ ఇండోసోల్ కంపెనీ గురించి పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నోడు తిట్టారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని అన్నారా లేదా? ఇప్పుడు ఎవరి బినామీ అది? మీరు మాట్లాడాలి కదా మంత్రిగా. ఏమన్నా రైతుల తరఫున ఏమన్నా మాట్లాడినారా? మాట్లాడలేదు కదా. ఎందుకండి పంటలు పండే భూములన్నీ లాక్కుంటున్నారు? ఎక్కడైనా బీడు భూములు ఇద్దాము ఈ పరిశ్రమలకి, ఎక్కడైనా 3 పంటలు పండే భూముల్ని తీసుకొచ్చి ఎవరన్నా పరిశ్రమలకు 8,000 ఎకరాలు ఇచ్చుకుంటారా? ఇది ఏమైనా న్యాయమేనా? అసలు మనం నీటి వసతి ఉన్న భూములు, అమరావతిలో కూడా నీటి వసతి ఉన్న భూములు అవి. మీకు నీటి వసతి కల్పించాలి 1 ఎకరా భూమికి లేదా 100 ఎకరాల భూమికి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఊహించుకోండి. ఒక 1,00,000 ఎకరాలు అంటే 50,000 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి అనుకుంటే 50,000 ఎకరాల నీటి వసతిని కల్పించాలంటే మనకి ఎంత డబ్బులు అవసరమవుతాయి? మీరు ఏం చేస్తున్నారు? వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ని పరిశ్రమల పేరుతో వ్యవసాయం లేకుండా చేస్తున్నారు. లాస్ట్కి వ్యవసాయం అన్నం లేకపోతే ఎటు తింటారు? మీరు సోలార్ ప్యానల్స్ ఏమి తినరు కదా జనము. సోలార్ ప్యానల్స్ లేకపోయినా పని జరుగుతుంది, కరెంట్ ఒకటి ఉంటుంది కదా. సోలార్ ప్యానల్స్ అనేసి మీరు ఏదేందో నెత్తుకుని అన్నం లేకుండా చేస్తున్నారు. రైతులకు అన్నం లేకుండా చేస్తున్నారు. వ్యవసాయంలో చేసే వ్యవసాయానికి గిట్టుబాటు లేదు, చేస్తున్న వాళ్ళని చేయనివ్వరు. ఎట్లా ఇది? అంటే పరిశ్రమలతోనే ప్రపంచాలు మారిపోతాయని మీరు నమ్ముతున్నారా? పరిశ్రమలతో ఎందుకు మారుతాయి ప్రపంచాలు? మారవు. మీరు సాఫ్ట్వేర్ సీఈఓ అయినా, సాఫ్ట్వేర్ గేట్ దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అయినా సాయంత్రం అయితే అన్నం తినాల్సిందే. అన్నమైన బియ్యం తింటాడా? వాడు కొంచెం ఎక్కువ ధర బియ్యం తింటాడు, వీడు కొంచెం తక్కువ ధర బియ్యం తింటాడు. వాడు కొంచెం లావిష్గా తిండి తింటాడు, వీడు కొంచెం తక్కువ ఉన్న కాటికి సర్దుకొని ఏదో సంగటో చట్నీనో ఇంకేదో సాంబారో తింటాడు. అంతేగాని తిండి అయితే తినాల్సిందే కదా. పుట్టిన ప్రతివాడు తిండి అయితే తినాల్సిందే కదా. తిండి తినాలంటే ఎక్కడో ఒక చోట ఎవడో ఒక రైతు పండించి తినాల్సిందే కదా. తిండిని నువ్వు ఏ ఫ్యాక్టరీలో తయారు చేయలేవు కదా.
ఎంత గొప్ప ఫ్యాక్టరీలో అయినా తిండిని తయారు చేయలేవు కదా. తిండి అంటే నీకు గింజ అనేది మట్టి నుంచి రావాల్సింది ఎప్పుడు కూడా. మీరు ఎందుకు రైతుల మీద పడినారు? పోయి రైతుల మీద పడి రైతుల మీద ఒకరు కూడా మాడుకోకుండా 15 ఏళ్ళు ఉంటాము, మేము 20 ఏళ్ళు ఉంటాము, మేము జగన్ని రానివద్దండి. ఎవరు ప్రజలు రానివ్వకూడదు జగన్ అని డిసైడ్ అయితే ఖచ్చితంగా రాడతను. మీరు డిసైడ్ అయితే కాదు, మీరు డిసైడ్ అవ్వడం వల్ల ప్రయోజనం లేదు, అంతే కదా. కాబట్టి రప్పాలు ఇవన్నీ అనుకుని 1 ఇయర్ అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏం చేశారయ్యా అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే, అదిగో ఈ సంవత్సర కాలంలో నేను చేసిన, ప్రజలకు నేను చేసిన ఈ అద్భుతమైన మేలు ఇది అని మీ పార్టీ వాళ్ళకి కానీ మీకు కానీ చెప్పుకోవడానికి ఏదన్నా ఒకటి ఉందా? ఏం చేస్తారో ఏం మాడుతున్నారో మీకేది, అసలు మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లేస్తే కనిపిస్తూ ఉంటారు, కానీ మీరు ఎక్కడ ఉంటారో ఏం మాడుతుంటారో అది ఎవరికి తెలియదు. మొత్తం భారం ఆయన మోస్తున్నాడు కదా పెద్ద ఆయన. మీరు చేయదలుచుకున్న పనులు సక్సెస్ఫుల్గా చేయండి. మీరు సామాన్యులకు మేలు చేయండి. ఎవడొద్దున్నారు మిమ్మల్ని? మీరు సామాన్యులు మర్చిపోయి మీ గోలలో మీరుండి ఊరంటే బయటకు వచ్చి నేను జగన్ రానివ్వను రప్పాడిస్తాను, ఈ సినిమా డైలాగులు నా దగ్గర కాదు, ఇవన్నీ చెప్పుకుంటే వాళ్ళు రౌడీలు గూండాలనే పోయినసారి 11 సీట్లకు ఓడించారు. అయిపోయింది కదా. ఇంక మీరు ఎందుకు వాళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు ఏం చేసినా ఎత్తి అరెస్ట్ చేయండి. ఎవడొద్దన్నారు మిమ్మల్ని? మీరు ఎవరన్నా వద్దన్నారా? ఒక రౌడీని రోడ్డు మీద తిరగనివ్వండి అని ఎవరైనా ప్రజలు కోరుకుంటున్నారా? కోరుకోవడం లేదు కదా. అతని మీద కేసులు ప్రూవ్ అయితే లోపలేయండి. ఎంతసేపు గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని బ్లేమ్ చేయడం వల్ల, బ్లేమింగ్ వల్ల, అంటే ఈ ఆరోపణలు చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణకు దిగకుండా కేవలం అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు, నేను రాజకీయాల్లో మాట్లాడినట్టు మీరు మాట్లాడినవన్నీ సినిమా డైలాగులే. మీరు పోయిన ఎన్నికల్లో ఎన్ని చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు, అదంతా ఒక్కటి నెరవేర్చారా మీరు ఈ రోజుకైనా? నేనుండగా ఆడపిల్లల మీద ఏమేమి జరిగితే తాట తీస్తా అన్నారు. ఎన్ని జరుగుతున్నాయి, ఆడ చూసినా ఎన్ని జరుగుతున్నాయి. మీరు ఎన్ని చోట్లకు పోయి ఆడపిల్లలను ఓదార్చారు చెప్పండి. మీరు స్వయంగా ఆరోపించిన 1000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మాయిలు మాయమయ్యారనే దాన్ని ఈ రోజుకైనా, మీరు కేంద్రంలో మీకు అంత పలుకుబడి ఉంది కదా, ఈ రోజుకైనా దాని మీద విచారించి ఒక్క అమ్మాయిని కాపాడినారా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి? మరి ఎందుకు ఊరికే సినిమా డైలాగులు? మీరు కదా చెప్పింది. వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు సినిమా డైలాగులు? వాళ్ళు ఎవరో చిన్నపిల్లలు, ఎవరో తెలిసో తెలియక మూర్ఖులు రప్ప అనేది బ్యానర్ పట్టుకొని తిరిగారు. ఆ రప్ప బ్యానర్ పట్టుకొని తిరగడం తప్ప వాళ్ళు జగన్ గారు చెప్పిన సినిమా డైలాగులు ఏమిటో చెప్పండి. చెప్పారా ఆయన ఏమన్నా? లేదు కదా. మరి సినిమా డైలాగులు మీరు చెప్తూ మీరు వాళ్ళనంటే ఎట్లా ప్రయోజనం? ఏం ప్రయోజనం అది? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకొక టాపిక్తో డిస్కస్ చేద్దాం. చూస్తున్నాను నా ఛానల్.